ఈవెన్ ప్రభాస్ అండి టు ఎక్స్టెంట్. అంటే ఐ హ్యాడ్ ఇంటరాక్షన్స్ విత్ హిమ్ డ్యూరింగ్ పూరి గారి జర్నీలో. ఒకసారి బుడ్డా హోగా తెరబాబు సక్సెస్ అయిందని పార్టీ ఇచ్చారు ఆఫీస్లో. అందరూ ఉన్నారు, బిగ్ సోకాల్డ్ తెలుగు సూపర్ స్టార్స్ అందరూ ఉన్నారు. ప్రభాస్ గారు కూడా వచ్చారు. ఆ నైట్ పార్టీ అంతా ఆల్మోస్ట్ 4 అయిపోయింది. పూరి గారు ఏమన్నారంటే, వెళ్ళదు డార్లింగ్, నీకు ఇక్కడ పలానా చోట ఇక్కడ మంచి ఇడ్లీ వేస్తాడు, సూపర్ ఇడ్లీ, అది బండి మీద వేసి ఇడ్లీ అనమాట, అది చాలా ఫేమస్ అంటారు, నేను అక్కడ తెప్పిస్తాను, ఇడ్లీ తిని వెళ్ళు అని అన్నారు ప్రభాస్ని. అందరినీ మేము అందరం ఒక 50 మంది ఉంటాం. తెప్పించారు. అందరూ వచ్చాక యాక్చువల్గా కూర్చోడానికి కుర్చీలు లేవు, అంటే అంతమంది ఉన్నారు, ఊరికి సోఫాలు ఉన్నాయి, సోఫాలో కూర్చుంటే హీరోస్ కూర్చోవచ్చు, మిగతా వాళ్ళకి అన్నీ లేవు. ఒక టేబుల్ లాంటి సెటప్ అయినప్పుడు ఏంటి ఎలా తిందాం ఏంటి అని అనుకుంటున్నాం మేము అందరం. ప్రభాస్ గారు కింద కూర్చుని పోయారు. డార్లింగ్ పర్లేదు కింద అని కింద కూర్చుని ఇడ్లీ తిన్నారండి. నేను షాక్ అయిపోయాను అసలు. అంటే ఏంటి ఈయన ఇంత సూపర్ స్టార్, ఇది ఆయన కూర్చున్నారా, ఇంకా మేము అందరం కూర్చున్నాం కింద కూర్చుని సరదాగా వి ఎంజాయ్డ్ దట్. అంటే వీళ్ళ సమక్షంలో నేను నేర్చుకున్నది అది ఫండమెంటల్గా బీయింగ్ హంబుల్, బీయింగ్ ట్రీటింగ్ అదర్ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎనీబడి ఎల్స్, ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని కాదు అనేది నాకు బిగ్గెస్ట్ లెసన్ పూరి గారు.